వెల్కమ్ స్టూడెంట్స్. టుడే క్లాస్లో మనం హైకోర్టుకు సంబంధించినటువంటి మీకు ఆల్రెడీగా టెస్ట్లు అనేవి అప్లోడ్ అవుతున్నాయి కదా. ఇక హైకోర్టుకు సంబంధించినటువంటి టెస్టుల్లో ఫస్ట్ టెస్ట్ యొక్క కీ అనేది కాస్త ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మనం చూడడం అనేది జరుగుతుంది. మీకు తెలిసిందే హైకోర్టు ఎగ్జామ్ మనకి టోటల్గా ఈ జీకే పార్ట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆల్రెడీ మీకు చేశాను. తర్వాత మనకి ప్రీవియస్ హైకోర్టు యొక్క క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉంటున్నాయని ప్రీవియస్ క్లాస్ అనేది కూడా ఒకటి తీసుకున్నాను. ఇక మధ్యలో సందర్భానుసారంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేవి చెప్పడం జరిగింది. సందర్భానుసారంగా కొన్ని క్లాసెస్ కూడా మనం తీసుకున్నాం. టుడే క్లాస్లో మనకి ఏంటంటే మన టర్నింగ్ పాయింట్ అనేది చేసినటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ మోడల్ క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే రైట్, మనం చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ డస్ నాట్ ఫ్లో ఇంటూ ద అరేబియన్ సీ అన్నారు మనకి. ఆప్షన్ 1 నర్మదా రివర్, ఆప్షన్ 2 సబర్మతి, ఆప్షన్ 3 తుంగభద్ర, అదేవిధంగా ఆప్షన్ 4 మాండవి. బేసిక్గా అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? డస్ నాట్ ఫ్లో ఇంటూ ద అరేబియన్ సీ. అరేబియా సముద్రంలో కలవని నది ఏది అని అడిగారు మనకి. బేసిక్గా ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయండి. ఇది భారతదేశం అనేది ఇండియన్ జియోగ్రఫీగా తీసుకుంటే ఇది భారతదేశం. మనకి ఈ భారతదేశంలో మనం చూసుకుంటే ప్రధానంగా ఇటువైపు అరేబియన్ సీ అనేది ఉంటుంది. ఇది బే ఆఫ్ బెంగాల్ సీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. బే ఆఫ్ బెంగాల్ అంటారు. ఇక ప్రధానంగా భారతదేశంలో టోటల్గా ఉండేటువంటి ఇండియన్ రివర్ సిస్టమ్ మొత్తం కూడా 100% రివర్ సిస్టంలో చూసుకుంటే 90% రివర్స్ అనేది మనకి బే ఆఫ్ బెంగాల్లో అనేది కలవడం అనేది జరుగుతుంది. కేవలం 10% రివర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10% రివర్స్ అనేది అరేబియన్ సీలో అనేది కలవడం అనేది జరుగుతుంది. మరి ఆ 10% రివర్స్ అనేది అరేబియన్ సీలో కలుస్తున్నాయి అని చెప్పాం కదా. దానికి ఒక సింపుల్ కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే సింపుల్గా మనం కాలేజీలో వాడేటువంటి సింపుల్ కోడ్ ఏంటంటే సీత సన్నగా ఉంది మామ. ముందులో ఏం పెడతారంటే అరే అని పెట్టుకోండి. అరే అంటే మన ఫ్రెండ్స్ని పిలిచేటప్పుడు అరే అని పిలుస్తాం కదా. కాబట్టి అరే సీత సన్నగా ఉంది మామ అనే ఒక సింపుల్ కోడ్ అనేది గుర్తుపెట్టుకుంటే అరే అంటే ఏంటంటే అరేబియన్ ఓషన్లో కలిగేటువంటి నదులు లేదా అరేబియన్ ఓషన్లో కలిసేటువంటి నదుల గురించి అనేది మనం మాట్లాడుతున్నామని అర్థం. ఇక్కడ ఇక సి అని ఉంది కాబట్టి సింధు రివర్ మీకు తెలిసిందే. భారతదేశంలో ఇక్కడ హిమాలయ పర్వతాల్లో మానస సరోవరం అనేటువంటి ప్రాంతంలో గర్తాంచు ఆర్ బొఖార్చు అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో పుట్టే నదే ఏంటంటే మనకి ఈ సింధు నది అనేది పుట్టడం జరుగుతుంది. ఇలా పుట్టినటువంటి ఈ సింధు నది పాకిస్తాన్లోని కరాచీ అనేటువంటి ప్రాంతం దగ్గర అరేబియన్ ఓషన్లో అనేది కలవటం అనేది జరుగుతుంది. కాబట్టి సి అంటే సింధు అనేది ఏ ఓషన్లో కలుస్తుందంటే అరేబియన్ ఓషన్లో కలవడం అనేది జరుగుతుంది. ఇక తా అన్నాం కదా. తా అంటే ఏంటంటే తపతీ నది అని అంటాం మనం. అదేవిధంగా సా అంటే ఏంటంటే సబర్మతి నది. నా అంటే ఏంటంటే నర్మదా నది. ఇప్పుడు ఈ తపతి, సబర్మతి, నర్మదా రివర్స్ అని అన్నాం కదా. బేసిక్గా మనకి ఇది మధ్యప్రదేశ్ అని అనుకుంటే మధ్యప్రదేశ్లోని వింధ్యా పర్వతాలు ఏవైతే ఉంటాయో ఆ వింధ్యా పర్వతాల్లో ప్రధానంగా ఇక్కడ మనకి పుట్టేటువంటి రివరే ఏంటి అంటే ఈ యొక్క నర్మదా రివర్ అనేది పుడుతుంది. అదేవిధంగా కింద ఉండేటువంటి పర్వతాలే ఏంటి అంటే మనకి సాత్పురా పర్వతాలు అనేవి ఉంటాయి మనకి. ఆ సాత్పురా పర్వతాల కిందనే పుట్టినటువంటి రివరే ఏంటంటే తపతీ నది అనేది పుడుతుంది. అంటే నర్మదా తపతీ యొక్క జన్మస్థలాలు మనకి ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లోని వింధ్య సాత్పురా అనేటువంటి పర్వతాల మధ్య పుడుతుంది. అంటే వింధ్యకి సాత్పురా పర్వతాల మధ్య పుట్టేటువంటి రివర్ ఏంటి? వింధ్య సాత్పురా రేంజ్లో ఒరిజిన్ అయినటువంటి రివర్ ఏది అంటే మనకి నర్మదా. అదేవిధంగా తపతి, అదేవిధంగా సాత్పురా, అజంతా అంటే ఇక్కడ మహారాష్ట్రలో అజంతా అవి ఉంటాయి. అజంతా హిల్స్ దగ్గర అంటే ఇక్కడ ఉండేటువంటి మనకి వింధ్య సాత్పురా, ఈ సాత్పురా మరియు ఇక్కడ ఉండేటువంటి అజంతా హిల్స్ మధ్య పుట్టేటువంటి రివర్ ఏంటంటే ఈ యొక్క తపతీ రివర్. అలా ఈ రెండు నదులు కూడా ఇండియా యొక్క ట్విన్స్ రివర్స్గా చెప్పడం జరుగుతుంది. అంటే భారతదేశపు యొక్క కవల నదులు అని లేదా నర్మదా యొక్క చెలికత్తె అని ఏ నదిని పిలుస్తామంటే తపతీ నదిని పిలుస్తాం. అలా నర్మదా తపతీ కూడా మనకి ఎక్కడ కలుస్తాయంటే అరేబియన్ ఓషన్లో కలవటం అనేది జరుగుతుంది.
ఇక నెక్స్ట్ వన్ మామా అంటున్నాం. మామా అంటే ఏంటంటే మా అంటే మాండవి, అదేవిధంగా మా అంటే ఏంటంటే మహి. మా అంటే మాండవి, మా అంటే మహి. ఈ రెండు రివర్స్ కూడా మనకి ఎక్కడ కలుస్తాయంటే అరేబియన్ ఓషన్లో కలవటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా అరేబియన్ ఓషన్లో కలిసేటువంటి నదులకి సింపుల్గా గుర్తుపెట్టుకుంటే ఏంటంటే సీత సన్నగా ఉంది మామ అని గుర్తుపెట్టుకుంటే, సి అంటే సింధు, తా అంటే తపతి, సా అంటే సబర్మతి, నా అంటే నర్మదా, మా అంటే మహి, మా అంటే మాండవి. ఇలా ప్రధానమైనటువంటి ఈ నదులు మనకి ఏంటంటే ఈ యొక్క అరేబియన్ ఓషన్లో కలుస్తాయి. మరి ఇప్పుడు మీరు ఆప్షన్స్ అనేవి ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. నర్మదా, సబర్మతి, తుంగభద్ర, మాండవి. అంటే నర్మదా అనేది కలుస్తుంది, సబర్మతి కలుస్తుంది, మాండవి అనేది కలుస్తుంది. మరి కలవకపోయిన నది ఏంటంటే తుంగభద్ర. బేసిక్గా ఈ తుంగభద్ర అనేది మనకి ఇక్కడ కర్ణాటక ప్రాంతంలో జన్మించడం జరుగుతుంది. ఈ కర్ణాటక ప్రాంతంలో జన్మించి కృష్ణా నదిలో కలిసి కృష్ణా నది అనేది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. కాబట్టి కలవకపోయిన నది ఏంటంటే మనకి తుంగభద్ర నది. కాబట్టి డస్ నాట్ ఫ్లో ఇంటూ ద అరేబియన్ సీ అంటే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ కావటం అనేది జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్, విచ్ బ్యాక్టీరియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కర్డ్. అంటే పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా ఏంటి అని ఇక్కడ అడుగుతున్నారు మనకి. బాసిల్లస్ రెడికోకోలా, లాక్టోబాసిల్లస్ ఆరియస్, అదేవిధంగా మైక్రోకాకస్, అదేవిధంగా లాక్టోబాసిల్లా ఎసిడోపిలాస్ అనేటువంటి ఈ బ్యాక్టీరియా అనేది ప్రధానంగా మనకి పెరుగుగా మారడానికి అనేది ఉపయోగపడుతుందని అడిగారు మనకి. ఇందులో మనకి లాక్టోబాసి ఎసిడోపిలాస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది అనేది పెరుగుగా మార్చడానికి ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా. పాలను పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా ఏదంటే లాక్టోబాసిల్లస్ ఎసిడోపిలాస్ అనేటువంటి బ్యాక్టీరియా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రధానంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు ఫార్మల్లీ అడాప్టెడ్ బిట్ కాయిన్ యాజ్ లీగల్ టెండర్. రీసెంట్గా ఈ మధ్య మనకి యావత్ ప్రపంచంలో కూడా బిట్ కాయిన్ అనేటువంటి ఒక పదం అనేది వినిపించే ప్రయత్నం అనేది చేస్తుంది. మరి మొట్టమొదటిసారిగా ఈ బిట్ కాయిన్ మీద కొన్ని అవరోధాలు, కొన్ని దేశాలు అనేవి మనకి ఏంటంటే వ్యతిరేకించడం అనేది జరిగింది బిట్ కాయిన్ అనేది. మరి అటువంటి బిట్ కాయిన్ని చట్టబద్ధం లీగల్గా చేసిన మొదటి దేశం ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ కంట్రీ టు ఫార్మల్లీ అడాప్ట్ ఆఫ్ ద బిట్ కాయిన్ అని అంటున్నారు. అంటే మొదటి దేశం ఏది, బిట్ కాయిన్ అనేది లీగల్గా పరిగణించిన మొదటి దేశం ఏది? ఆప్షన్ 1 గొటెమాలా, ఆప్షన్ 2 ఎల్ సాల్వడార్, ఆప్షన్ 3 మెక్సికో, ఆప్షన్ 4 అర్జెంటీనా అనేది. ప్రధానంగా చూసుకుంటే ఎల్ సాల్వడార్ అనేటువంటిది ఏంటంటే మనకి బిట్ కాయిన్ని మొట్టమొదటిసారిగా అనేది చట్టబద్ధం చేసింది ఏంటంటే ఎల్ సాల్వడార్ అనేది. ఇక అర్జెంటీనా మీకు తెలిసిందే. రీసెంట్గా భారతదేశం అనేది ప్రపంచంలో అనేది చూసుకుంటే మనకి ఓవరాల్గా ఏదైతే మనకి బ్రెటన్ వుడ్స్ అనేవి ఉన్నాయో, బ్రెటన్ వుడ్స్ అంటే ఏంటి మనకి ఐబిఆర్డి అనేది ఏదైతే ఉందో ఐబిఆర్డి అనేది. అదేవిధంగా మరొకటి ఏంటంటే మనకి ఈ వరల్డ్కి సంబంధించినటువంటి వరల్డ్ బ్యాంక్ ఏవైతే ఉంటాయి ఈ వరల్డ్ బ్యాంక్కి సంబంధించి ఎక్కువగా అప్పులు తీసుకునేటువంటిది ఏదంటే మనకి ఈ యొక్క అర్జెంటీనా అనేటువంటిది. ప్రధానంగా అర్జెంటీనా అనేది మనకి ఏంటంటే ఈ యొక్క WMO అంటాం కదా, వరల్డ్ మానిటరీ ఫండ్ అనేసి, అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటాం. అంతర్జాతీయ ద్రవ్య నిధి IBRD అంటే వరల్డ్ బ్యాంక్. ఈ రెండు కూడా మనకి ఏంటంటే ప్రపంచానికి అనేది అప్పులు ఇచ్చేటువంటి దేశాలు. అంటే ఇది షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తే అది లాంగ్ టర్మ్ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క వరల్డ్ ఏదైతే మనకి మానిటరైజ్ ద్రవ్య నిధి సంస్థ ఉందో ఆ ద్రవ్య నిధి సంస్థ నుండి ఎక్కువగా అప్పులు తీసుకునే దేశం ఏదంటే అర్జెంటీనా అని గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ మనకి బిట్ కాయిన్ అనేది చట్టబద్ధం చేసిన ఫస్ట్ దేశం ఏదంటే ఈ ఎల్ సాల్వడార్ అనేటువంటి కంట్రీ అనేది చూసుకోవాలి మనకి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కైసబాడి ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ ద స్టేట్ ఇన్ విచ్ ఓన్లీ మెన్ కెన్ టేక్ ఏ పార్ట్. అంటే ప్రధానంగా ఈ కైసబాడి అనేటువంటి ఏదైతే ఫోక్ డ్యాన్స్ అనేది ఉందో ఈ ఫోక్ డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆల్రెడీ మనకి సిలబస్లో చెప్పుకున్నాం ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఉన్నదని. ఆ ఆర్ట్ అండ్ కల్చర్లో ప్రజెంట్ మనకి ఫెస్టివల్స్ కానీ లేదా ఏవైనా డ్యాన్సెస్ కానీ వార్తల్లో అనేవి ఉంటే ఖచ్చితంగా మనం చూసుకోవాలని చెప్పుకున్నాం. కాబట్టి ఈ కైసబాడి అనేటువంటి ఫోక్
డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి చెందింది అని అడుగుతున్నారు ఇక్కడ. ప్రధానంగా ఏ రాష్ట్రానికి చెందింది అంటే మనకి ఒడిస్సా రాష్ట్రానికి చెందిందే ఏంటంటే ఈ యొక్క కైసబాడి. రీసెంట్గా ఒడిస్సా కూడా మనకు వార్తల్లో ఉంది. ప్రధానంగా ఒడిస్సా వార్తల్లో కొనడానికి ప్రధాన కారణం ఏంటి, ఈ యొక్క ప్రపంచ హాకీ ఏదైతే ఉందో, ప్రపంచ జూనియర్ హాకీ భారతదేశంలో ఈ యొక్క హాకీ అనేది ఎక్కడ జరుగుతుంది, ప్రపంచ జూనియర్ హాకీ అనేది మనకి ఎక్కడ జరుగుతుందంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. అంటే ఒడిస్సా రాష్ట్రం అనేది కరెంట్లో ఉంది. ఈ ప్రపంచ జూనియర్ హాకీ అనేది ఏ దేశాలు అనేవి పాల్గొనడం లేదని ప్రకటించడం జరిగిందంటే ఇంగ్లాండ్ అనేటువంటి ఒక దేశము అనేది, అదేవిధంగా ఆస్ట్రేలియా అనేటువంటి ఒక దేశం, ఈ రెండు దేశాలు కూడా ప్రపంచ హాకీ జూనియర్ హాకీలో మేము పాల్గొనుకుంటున్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కరోనా అనేటువంటి విపత్తు అనేది ఒక తీవ్రంగా ఉండడం వల్ల ఈ రెండు దేశాలు కూడా భారతదేశం పెట్టేటువంటి హాకీ జూనియర్ హాకీలో అనేది పాల్గొనడం లేదని ప్రకటించడం జరిగింది. ఆ విధంగా కూడా మనకు ఒడిస్సా అనేది ఏంటంటే న్యూస్లో ఉండడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ వన్, ద డేస్ ఐడియల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ రిఫ్లెక్టెడ్ ద ప్రియంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే ప్రధానంగా భారత రాజ్యాంగము ఏదైతే ఉందో ఈ భారత రాజ్యాంగానికి ప్రధానంగా ఈ ప్రియంబుల్ అనేది ఏ విధంగా ఉండడం అనేది జరుగుతుందని అడిగారు. ఆప్షన్ 1 ఫిలాసఫీ, ఆప్షన్ 2 లా, ఆప్షన్ 3 పాలసీస్, ఆప్షన్ 4 యాక్ట్స్. ప్రధానంగా ఈ యొక్క ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్కి అనేది ఈ ప్రియంబుల్ ఏ విధం అంటే ఒక ఫిలాసఫీగా అనేది ఉపయోగపడుతుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫిలాసఫీనే ఏమంటారంటే ప్రియంబుల్ అంటారు. అంటే ఓవరాల్గా భారతదేశ రాజ్యాంగం మొత్తం కూడా ఏం చెప్తుందో ఆ భారతదేశ రాజ్యాంగం మొత్తాన్ని కూడా ఒకే ఒక్క పదంలో చెప్పేదే ఏంటి అంటే ఈ యొక్క ప్రియంబుల్ చెప్తుంది. అందుకే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అనేటువంటి పదాలనే మన ప్రియంబుల్లో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ద షేర్ ఆఫ్ ద టెర్షియరీ సెక్టర్ టు ద జీడిపి హెస్ ఇంక్రీజ్డ్ బట్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ విచ్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద హైయెస్ట్ ఎట్ ప్రెజెంట్. అంటే ఇక్కడ ఏమడుగుతుందంటే జీడిపి పరంగా చూసుకుంటే ఎక్కువగా మనకి మనీ కానీ లేదా జీడిపి ఎక్కువగా ఏ సెక్టర్ వల్ల డెవలప్ అవుతుందంటే మనకి ఈ టెర్షియరీ సెక్టర్ అయినటువంటి సర్వీస్ సెక్టర్ వల్ల డెవలప్ అవుతుంది. కానీ భారతదేశంలో మొత్తంలో చూసుకుంటే ఏ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉందని అడుగుతున్నారు. ప్రధానంగా ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉండేది ఏంటి అంటే సెకండరీ సెక్టరా, లేదా ఇండస్ట్రీ సెక్టరా, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టరా, ఆర్ ప్రైమరీ సెక్టరా. భారతదేశంలో ఎక్కువగా మనకి హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కడ ఏ సెక్టార్లో ఉంటుందంటే మీ అందరికీ తెలిసిందే ప్రైమరీ సెక్టర్ లేదా అగ్రికల్చర్ సెక్టార్లో అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ అగ్రికల్చర్ సెక్టార్ని ప్రైమరీ సెక్టార్ అంటాము. అంటే ప్రధానంగా ఈ యొక్క అగ్రికల్చర్కి సంబంధించినటువంటి దాని మీద ఎక్కువ మంది ఆధారపడుతూ ఉంటారు కదా. ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే 70% పీపుల్స్ అనేది టోటల్గా దేని మీద డిపెండ్ అయి ఉన్నారంటే ఈ యొక్క అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి దీన్ని బేస్ చేసుకుంటూ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి సెక్టర్ ఏదంటే ప్రైమరీ సెక్టర్ అనేది. కానీ జీడిపి అనేది ఎక్కువగా ఏ సెక్టర్ వల్ల వస్తుందంటే సర్వీస్ సెక్టర్ వల్ల మన యొక్క మనీ అనేది ఎక్కువగా ఇంపాక్ట్ అనేది అవుతుంది. కాబట్టి చూసేసుకోవాలి. అదేవిధంగా ఒక దేశం డెవలప్ అవ్వడానికి ఏ సెక్టర్ ఇంపార్టెంట్ అంటే అప్పుడు సెకండరీ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ద గెట్స్ 2 years ఎక్స్టెన్షన్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. బేసిక్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకు ఉంటుంది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది మీరు ఒకసారి గమనించినట్లయితే ప్రధానంగా ఒక గవర్నర్ అనేది మనకు ఉండడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ మనకి గవర్నర్ ఎవరున్నారు, మనకి ఈ శక్తికాంత్ దాస్ అనేటువంటి పర్సన్ అనేది ఉన్నారు. ఈయనతో పాటు ఒక 5 members అనేది మనకి ఏంటంటే డిప్యూటీ గవర్నర్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళతో పాటు ఒక 15 members అనేది ఏంటంటే మనకి డైరెక్టర్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే డైరెక్టర్స్ అంటే మీకు తెలిసిందే కదా, ఓవరాల్గా ఈ యొక్క పాలకా మండలి సభ్యులు అనేది ఉంటారు. ఇలా టోటల్గా ఆర్బీఐలో 20 members అనేది ఉంటున్నారు. అయితే ప్రజెంట్ మనకి ఈ డిప్యూటీ గవర్నర్ అనేది 4 members, అంటే ఇక్కడ 5 members రాస్తే 4 members. ఈ డిప్యూటీ గవర్నర్ 4 membersలో ఒక వ్యక్తి యొక్క పదవి కాలం 2 years అనేది ఎక్స్టెన్షన్ చేశారు. ఆ వ్యక్తి ఎవరు అంటే మనకి మహేష్ కుమార్ జైన్ అనేటువంటి వ్యక్తి అనేది యొక్క ఇది ఎప్పుడు కూడా కరెంట్లో మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు డిప్యూటీ గవర్నర్ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక మీకు తెలిసిందే ఆర్బీఐ ఏ చట్టం ద్వారా వచ్చిందంటే మనకి 1934 యాక్ట్ ద్వారా ఆర్బీఐ అనేది ఏ సంవత్సరంలో రావడం జరిగిందంటే 1935లో అనేది రావడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సెంట్రల్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకుంది ఎవరంటే స్వీడన్. రిక్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఏర్పాటు చేసుకుంది.
ఎప్పుడైతే స్వీడన్ రిక్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిందో తర్వాత కాలంలో మనకి ఈ అమెరికా ఫెడరల్ రిజర్వ్, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ బ్రిటన్ అనేది మనకి ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అలా ప్రపంచంలో ప్రతి దేశం కూడా ఒక కేంద్ర బ్యాంకు అనేది ఏర్పాటు చేసుకోవాలని మొట్టమొదటిసారిగా ది హేగ్ అనేటువంటి నగరంలో ఎప్పుడు మీటింగ్ పెట్టుకోవడం అనేది జరిగిందంటే 1920లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అలా 1920లో మీటింగ్ పెట్టుకున్న తర్వాత ప్రపంచంలో ఉండే ప్రతి దేశం కూడా ఒక సెంట్రల్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఒక ప్రతిపాదన అనేది ఉంది. ఆ ప్రతిపాదన ప్రకారంగా 1921లో భారతదేశ సెంట్రల్ బ్యాంక్ ఏ బ్యాంక్ అనేది ఉన్నదంటే ఇంపీరియల్ బ్యాంక్ అనేది రావడం అనేది జరిగింది. ఆ ఇంపీరియల్ బ్యాంక్ ప్లేస్లోనే 1935 అనేది ఆర్బీఐ రావడం అనేది జరిగింది. ఆర్బీఐని ఎప్పుడు నేషనలైజ్డ్ చేయడం అనేది జరిగిందంటే 1949లో ఆర్బీఐని నేషనలైజ్డ్ చేయడం జరిగింది. అంటే ఆర్బీఐ అనేది మొట్టమొదటిసారిగా ప్రైవేట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఉండేది. ఈ ప్రైవేట్ వారి ఆధ్వర్యంలో ఉండేది గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలోనికి అనేది ఎప్పుడు వెళ్ళిందంటే 1949 నేషనలైజ్డ్ చేయడం వల్ల గవర్నమెంట్ ఆధ్వర్యంలోనికి అనేది వెళ్ళడం అనేది జరిగింది. ఆర్బీఐ రిలీజ్ చేసేటువంటి మ్యాగజైన్ ఏమని అంటామంటే బులెటిన్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఆర్బీఐ రిలీజ్ చేసే మ్యాగజైన్ ఏమంటారంటే బులెటిన్ అనేసి అనటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా ప్రధానమైన కొన్ని విషయాలు కూడా ఆర్బీఐ గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ యొక్క సెంటర్ ఎక్స్టెండ్స్ ఎల్ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్స్ టర్మ్ టిల్ మార్చ్. అంటే ఎల్ఐసి బేసిక్గా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటాం కదా, ఎప్పుడు ఏర్పడింది మనకి 1956వ సంవత్సరంలో ఏర్పడింది. ప్రజెంట్ 200 బీమా కంపెనీలు భారతదేశంలో ప్రధానంగా అనేవి స్వతంత్రానికి ముందు ఉండేవి. వీటినన్నింటినీ కూడా క్రమబద్ధం చేసుకుంటూ ఒకే బీమా కంపెనీ ఉండాలనే ఉద్దేశంతో 1956లో వీటినన్నింటినీ విలీనం చేసినటువంటి ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. అలా జవహర్లాల్ నెహ్రూ యొక్క ప్రోద్బలంతో ఏర్పడింది ఏంటంటే ఎల్ఐసి. ఈ చైర్మన్ ఇప్పుడు ప్రజెంట్ ఎప్పుడు అంటే ఎంఆర్ కుమార్ ఉంటున్నారు. అయితే ఈయన ఎప్పుడు వరకు కొనసాగడం అనేది జరుగుతుందంటే 2022 వరకు అనేది కొనసాగడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ యాజ్ సర్ప్రైజ్డ్ ఈ యొక్క అర్జెంటీనా లియోనల్ మెస్సీ అండ్ హీ హ్యాస్ బికమ్ ద సెకండ్ హైయెస్ట్ యాక్టర్ ఇంటర్నేషనల్ గోల్ స్కోర్ విత్ 75 స్ట్రైక్స్. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 74 స్ట్రైక్ చేసినటువంటి ఈ లియోనల్ మెస్సీ అనేటువంటి అర్జెంటీనా దేశానికి చెందినటువంటి ఆమె ప్రధానంగా ఆ యొక్క 74 స్ట్రైక్ చేసింది ఎవరు అని అడిగారు మనకి ఇక్కడ. ఈ యొక్క అలీ మాక్బౌట్, అదేవిధంగా మాకాడ్ దహరి, సునీల్ ఛేత్రి, రాబర్ట్ లివెండాస్కీ అనేది చూడడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా 74 స్ట్రైక్ చేసింది ఎవరంటే సునీల్ ఛేత్రి అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ద డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ రిజల్ట్స్ ఇన్. అంటే బేసిక్గా మనకి ప్రధానంగా మనకి ADEK అనేటువంటి విటమిన్లు అనేవి ఉంటాయి. అదేవిధంగా B మరియు C విటమిన్లు అనేవి ఉండడం అనేది జరుగుతుంది మనకి. ప్రధానంగా ADEK అనేటువంటి విటమిన్స్ అనేవి కొవ్వులో కరిగే విటమిన్లనిగా మనం చెప్పుకుంటాం. BC విటమిన్స్ అనేవి మనకి ప్రధానంగా దేంట్లో అంటే నీటిలో కరిగే విటమిన్గా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఒక మనిషి సంపూర్ణంగా ఉండడానికి ఈ విటమిన్లు అనేవి దోహదపడతాయి. అయితే విటమిన్లు మొట్టమొదటిసారిగా కనుగొన్న వ్యక్తి ఎవరంటే లూయి పాస్చర్. కానీ విటమిన్లకి విటమిన్ అనేటువంటి పేరుని ఇచ్చింది ఎవరంటే ఫంక్ అనేటువంటి వ్యక్తి అనేది పేరునివ్వటం అనేది జరిగింది. అలా భారతదేశంలో ప్రజెంట్ ADEK BC అనేటువంటి విటమిన్లు అనేవి మానవుడికి అనేది పోషకాలు కొవ్వులు పదార్థాలు అందివ్వడంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. లేదా మానవుడు ఒక ఆరోగ్యంగా ఉండడం కూడా ఈ యొక్క విటమిన్ల యొక్క పాత్ర అనేది ఉంటుంది. ఆ విటమిన్లకు విటమిన్ అనే పేరుని ఇచ్చింది ఎవరండి ఫంక్ అని చెప్పుకుంటున్నాం. మరి ఇక్కడ మనకేంటంటే విటమిన్ ఏ అనేది ఉంది. బేసిక్గా విటమిన్ ఏ వల్ల మనకేంటంటే రికెట్స్ అనేటువంటి ఒక వ్యాధి అనేది రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే విటమిన్ ఏ అనేది తక్కువ అవటం వల్ల రిజల్ట్ ఏంటని అడిగాడు. రికెట్సా, లేదా మనకి స్కర్వియా, లేదా నైట్ బ్లైండ్నెస్సా, లేదా ఎయిర్ ఫాలా. అంటే ప్రధానంగా విటమిన్ ఏ లోపం వల్ల వచ్చేది ఏంటంటే నైట్ బ్లైండ్నెస్ అనేది రావటం అనేది జరుగుతుంది. విటమిన్ ఎక్కువగా దొరికేవి ఏంటంటే పళ్ళు మరియు ఫలాలలో దొరుకుతుంది. ప్రజెంట్ ఎక్కువగా మనకి ఏంటంటే క్యారెట్లో అనేది ఎక్కువగా దొరకడం అనేది జరుగుతుంది. అదే ఆకుకూరలు అయితే బచ్చలి కూర లేదా తోటకూరలో ఎక్కువగా విటమిన్ ఏ అనేది దొరకడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విటమిన్ ఏ లోపం వల్ల ఏంటంటే నైట్ బ్లైండ్నెస్ అనేది వస్తుంది. అంటే రే చీకటి అని అంటాం కదా, ఆ రేఖ చీకటి అనేది విటమిన్ ఏ లోపం వల్ల రావటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద లోహిరి ఫెస్టివల్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు విచ్ స్టేట్ అనేది. అంటే ప్రధానంగా ఒక ఫెస్టివల్ అనేది ఇవ్వటం అనేది జరిగింది, లోహిరి ఫెస్టివల్ అనేది. ఆ లోహిరి ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రానికి చెందిన ఫెస్టివల్ అని అడిగారు ఇక్కడ మనకి. ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 పంజాబ్, ఆప్షన్ 4 గోవా అనేది. ప్రధానంగా ఇది ఏ రాష్ట్రానికి చెందిందంటే లోహిరి ఫెస్టివల్ అనేది పంజాబ్ రాష్ట్రానికి చెందిందే ఏంటంటే ఈ లోహిరి ఫెస్టివల్ అనేది.
నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూరోపియన్ కంట్రీస్ ఈజ్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ 1000 lakes? ప్రపంచంలో 1000 సరస్సుల నగరముగా అని ఏ యొక్క ప్రాంతాన్ని, ఏ యూరోపియన్ కంట్రీని పిలవడం అనేది జరుగుతుంది? 1000 సరస్సులు, 1000 lakes అని అన్నాం కదా, 1000 సరస్సులు అనేటువంటి ప్రాంతం అని, 1000 సరస్సుల భూమి అని ఏ ప్రాంతాన్ని పిలుస్తామని అడిగారు. ఆప్షన్ 1 స్వీడన్, ఆప్షన్ 2 ఫిన్లాండ్, ఆప్షన్ 3 నార్వే, ఆప్షన్ 4 ఎస్టోనియా అనేది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఫిన్లాండ్ అనేటువంటి ప్రాంతాన్ని మనం 1000 సరస్సుల లేక్గా పిలుస్తాం. ప్రెజెంట్గా మనకి యూరోపియన్ కంట్రీస్లో అన్నీ చూసుకుంటే ప్రధానంగా 1,88,000 అంటే 1,88,000 లేక్స్ అనే ఉండేటువంటి ఏకైక ప్రాంతం ఏది అంటే మనకి ఈ ఫిన్లాండ్ అనేటువంటి ప్రాంతం. ఈ ఫిన్లాండ్ అనే ప్రాంతం 1,88,000 లేక్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఎక్కువ లేక్స్ అనేది ఆ ప్రాంతంలో ఉండడం వల్ల యూరోపియన్ కంట్రీలో కల్లా ద ల్యాండ్ ఆఫ్ 1000 lakes అని ఏ ప్రాంతాన్ని పిలుస్తామంటే ఫిన్లాండ్ అనేటువంటి ప్రాంతాన్ని పిలవడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హూ స్టార్టెడ్ ద భూదాన మూమెంట్ ఆర్ ద ల్యాండ్ గిఫ్ట్ మూమెంట్ ఇన్ 1951? 1951వ సంవత్సరంలో భూదాన ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు మనకి ఇక్కడ. మీరు ఆప్షన్స్ అనేవి గమనించినట్లయితే ఇందిరాగాంధీ, ఆప్షన్ 2 వినోబా భావే, ఆప్షన్ 3 ఆచార్య నరేంద్ర దేవ్, ఆప్షన్ 4 మహాత్మా గాంధీ. ప్రధానంగా మనకి ఈ భూదాన మూమెంట్ అనేది చూసుకున్నట్లయితే ఈ మూమెంట్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారు అనుసరించినటువంటి భూ విధానాలు అనేవి ఉంటాయి మనకి. రైత్వారీ విధానమని, మహల్వారీ విధానమని, ఇటువంటి విధానాల వల్ల ఓవరాల్గా ఉండేటువంటి ల్యాండ్ మొత్తం కూడా ఒక దగ్గరే సెంట్రలైజేషన్ అనేది అయిపోయింది. అలా సెంట్రలైజేషన్ అయిపోయినటువంటి వ్యక్తులే మనకి ఈరోజు ఏమని పిలుస్తున్నామంటే జమీందారులు అని పిలవడం జరుగుతుంది. అలా సెంట్రలైజేషన్ అయిపోయినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని డీసెంట్రలైజేషన్ అనేది చేయాలనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతో భూమి మొత్తం కూడా ఒక దగ్గరే కేంద్రీకృతం అయితే భారతదేశంలో ఉండేటువంటి రైతులు అనేది నానాటికి నష్టపోవడం అనేది జరుగుతుంది అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ భూమి అనేది అందరి వైపు అందరికీ హక్కు అనేది ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా భూదాన ఉద్యమాన్ని 1951వ సంవత్సరంలో ఏప్రిల్ 13వ తేదీన మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభం కావడం అనేది జరిగిందంటే నల్గొండ అనేటువంటి ప్రాంతంలో పోచంపల్లి అనేటువంటి విలేజ్లో మొట్టమొదటిసారిగా ఈ భూదాన ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే మనకి ఈ వినోబా భావే అనేటువంటి వ్యక్తి అనేది ఈ భూదాన ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ భూదాన ఉద్యమాన్ని వినోబా భావే అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఈ పోచంపల్లి అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదటిసారిగా 100 acres అనేది మొట్టమొదటిసారిగా ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి వెదిరి రామచంద్ర అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ వెదిరి రామచంద్ర అనేటువంటి వ్యక్తి 100 acres అనేది మొట్టమొదటిసారిగా ఈ భూదాన ఉద్యమంలో వినోబా భావేకి అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఇలా భారతదేశంలోనే అత్యంత భూదాన ఉద్యమ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మొదలుపెట్టి భారతదేశం మొత్తం కూడా వ్యాప్తి చెందించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి వినోబా భావే అనే వ్యక్తి. అందుకే భూదాన మూమెంట్ 1951 అంటే మనకు గుర్తొచ్చేటువంటి పర్సనే ఎవరంటే ఈ యొక్క వినోబా భావే అనేటువంటి పర్సన్. తర్వాత ఈ భూదాన ఉద్యమం ద్వారా ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 1969లో ల్యాండ్ యాక్ట్, 1973లో సెంట్రలైజ్డ్ ల్యాండ్ యాక్ట్స్ అనేవి కూడా చేయడం అనేది జరిగింది ఇందిరాగాంధీ కాలంలో. అలా భూదాన ఉద్యమానికి స్ఫూర్తిగా భూదాన పితామహుడుగా ఫాదర్ ఆఫ్ ద భూదాన మూమెంట్ అని ఎవరిని పిలుస్తారంటే వినోబా భావేని పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద సిటీ ఆఫ్ ఢిల్లీ వాజ్ ఫౌండెడ్ బై ద పరిహార్స్, అదేవిధంగా కుషాన్స్, పవార్స్, తోమర్స్. అంటే ప్రధానంగా ఈ యొక్క ఢిల్లీ అనేటువంటి దాన్ని ఫౌండెడ్గా ఎవరిని చెప్పడం జరుగుతుంది అంటే ఢిల్లీని ఫౌండ్గా చేసింది. ఎందుకంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రధాన రాజవంశాలన్నీ కూడా ఇప్పుడు మొఘల్స్ తీసుకున్నా, ఢిల్లీ సుల్తాన్లు తీసుకున్నా, ప్రధానంగా ఏ రాజవంశమైనా ఉత్తర భారతదేశంలో ప్రధాన కేంద్రం ఏదంటే ఢిల్లీ. ఆ రోజు బ్రిటిష్ వారికి కూడా ప్రధాన కేంద్రం ఢిల్లీ. మరి అటువంటి ఢిల్లీని 8వ శతాబ్దంలోనే ప్రారంభించినటువంటి రాజవంశీయులు ఎవరని అడిగారు మనకి. ఎవరంటే తోమర్స్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఢిల్లీకి ఫౌండర్గా అనేది చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్ ఈజ్ ద క్రస్ట్. అంటే అబాండెంట్ అనేసి అంటున్నారు. అబాండెంట్ ఎలిమెంట్ అంటే ఏంటంటే సమృద్ధిగా లభించేటువంటి వాయువు ఏంటి ఎర్త్లో అని అడుగుతున్నారు.
ఆప్షన్ 1 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 2 హైడ్రోజన్, ఆప్షన్ 3 సిలికాన్, ఆప్షన్ 4 ఆక్సిజన్. ఎర్త్ మీద అబాండెంట్ ఎలిమెంట్గా చెప్తుంది ఏంటంటే ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అందుకే ఆక్సిజన్ అనేది ఇక్కడ ఆన్సర్ కావటం అనేది జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూల్స్ ఈజ్ ద were closely associated with the యుహెన్జీ నామిడిక్ పీపుల్. బేసిక్గా మనకి యుహెన్జీ నామిడిక్ పీపుల్ అనేది ఏంటి అని చూసుకున్నట్లయితే, ఒకటి దినాంగ లేదా శక, పల్లవ లేదా కుషానా అనేది. అంటే ప్రధానంగా ఈ యొక్క యుహెన్జీ నామిడిక్ అనేటువంటి పీపుల్స్ అనేది ఏ యొక్క కాలంలో మనకు కనిపిస్తారంటే కుషాన్లో కాలంలో అనేది కల్పించడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎజెండా 21 ఆఫ్ ద రియో సమ్మిట్ 1992 రిలేటెడ్ టు? అంటే 1992లో రియో సమ్మిట్ అనేది ఒకటి జరిగింది. ఆ రియో సమ్మిట్ యొక్క ఎజెండా అనేది 21 అనే ఏంటి, ఎజెండా 21లో ప్రాతిపదికగా రియో 1992లో తీసుకున్నది ఏంటని అడిగారు. ఆ యొక్క ప్రధానంగా 1992లో రియో ఒలింపిక్స్లో తీసుకున్నది ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ని ఒక రిలేటెడ్గా తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని అంటే 17 గోల్స్ అనేవి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఉండేటువంటి 17 గోల్స్ను కూడా అచీవ్ చేయడం కోసం ఎవ్రీ కంట్రీ కూడా ప్రయత్నించడం అనేది జరుగుతుంది. అలా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఒక మోటోగా రియో సమ్మిట్లో అనేది 1992 అనేది రిలేటెడ్గా చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్, బెస్ట్ మాస్ట్ కలెక్ట్ ఆఫ్ ద నేక్టర్ ఫ్రమ్ ద అప్రాక్సిమేట్లీ హౌ మెనీ ఫ్లవర్స్ టు మేక్ ఏ 1 pound హనీ? ప్రధానంగా ఇది మనకి 2 million అనేది ఆన్సర్ కావటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్టికల్ 360 ఈజ్ రిలేటెడ్ టు ఆప్షన్ 1 సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్, ఆప్షన్ 2 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఆప్షన్ 3 ద సుప్రీం కోర్ట్, ఆప్షన్ 4 ఏ స్టేట్ గవర్నమెంట్ అనేది. ప్రధానంగా 368వ ఆర్టికల్ అనేది దేనికి రిలేటెడ్గా ఉండడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూడండి సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ అన్నారు. ప్రధానంగా సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ గురించి చెప్పేది మనకి 11th పార్ట్ అండ్ 12th పార్ట్ అండ్ 13th పార్ట్ అనేది సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ గురించి అనేది మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అంతే కదా, 245 ఆర్టికల్ నుండి సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ అనేవి ప్రారంభమవుతాయి. అంటే 368తో సంబంధం లేదు. నెక్స్ట్ వన్ ఏంటి, ద సుప్రీం కోర్ట్ అనేది. ప్రజెంట్ సుప్రీం కోర్ట్ అనేది 124 ఆర్టికల్ నుండి 147 ఆర్టికల్ వరకు అనేది చెప్పేది ఏంటంటే సుప్రీం కోర్ట్ అనేది. ఇక ఈ స్టేట్ గవర్నమెంట్ అనేది చూసుకున్నట్లయితే మనకి 152 నుండి 237 వరకు అనేది స్టేట్ గవర్నమెంట్ అనేది చెప్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటంటే మనకి 368. అంటే రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంటుంది, భారత పార్లమెంట్కి అనేది ఉంటుంది. కానీ ఇండియన్ పార్లమెంట్కి అనేది అలా అమెండ్మెంట్ చేసేటువంటి ఆర్టికల్ ఏదంటే 368 ఆర్టికల్ అనేది ప్రకారంగా అమెండ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, whom does the constitution empower for the admission or establishment of the new states? అంటే ఒక కొత్త రాష్ట్రాన్ని ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేయాలంటే దానికి ప్రధానంగా ఎవరు అనేది ప్రధానంగా ఎస్టాబ్లిష్మెంట్ చేసే అధికారం అనేది కలిగి ఉంటారని అడిగారు. ఆప్షన్ 1 స్టేట్ గవర్నమెంట్, ఆప్షన్ 2 సుప్రీం కోర్ట్, ఆప్షన్ 3 పార్లమెంట్, ఆప్షన్ 4 సెంట్రల్ గవర్నమెంట్. ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటువంటి అధికారం బేసిక్గా మనకి ఇది మొదటి లెసన్ రాష్ట్రాలు యూనియన్ అనేటువంటి లెసన్లో 1 to 4 ఆర్టికల్స్ అనేవి ప్రధానంగా మనకి తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇలా 1 to 4 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 1 to 4 ఆర్టికల్స్ అనేవి ప్రధానంగా మనకి ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ ఎంపవర్ అనేది అంటే ఒక స్టేట్ని ఎస్టాబ్లిషన్ చేస్తాయి. అందులో ప్రధానంగా మనకి 3వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి అనేది చెప్తుంది. అలా స్టేట్ రీఆర్గనైజేషన్ గురించి చెప్పిన ఆర్టికల్ 3 ఆర్టికల్. అలా స్టేట్ని రీఆర్గనైజేషన్ లేదా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా లేదా ఒక రాష్ట్రం యొక్క బౌండరీస్ మార్చాలన్నా ప్రధానంగా ఎవరికి అధికారం అనేది ఉంటుందంటే పార్లమెంట్కి అనేది అధికారం అనేది ఉండడం అనేది జరుగుతుంది. పార్లమెంట్ అధికారం ద్వారా మాత్రమే ఒక కొత్త రాష్ట్రాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసేటువంటి అధికారం అనేది ఉంటుంది. నెక్స్ట్, who among the following was the first Indian woman to receive the Nobel Peace Prize అనేస్తాడు. అంటే బేసిక్గా నోబెల్లో శాంతి బహుమతి ఏదైతే ఉందో ఆ శాంతి బహుమతి పొందినటువంటి మొట్టమొదటి భారతదేశానికి చెందినటువంటి ఉమెన్ ఎవరు అని అడిగారు మనకి ఇక్కడ. ఆప్షన్ 1 మదర్ తెరీసా, ఆప్షన్ 2 నర్గిస్ దత్, ఆప్షన్ 3 ఇందిరాగాంధీ, ఆప్షన్ 4 సరోజినీ నాయుడు. ప్రధానంగా మనకి ఏంటంటే మదర్ తెరీసా అనేది ఇక్కడ ఆన్సర్ కావడం జరుగుతుంది. కానీ మీ అందరికీ
ప్రధానంగా ఇబ్బంది కట్టే విషయం ఏంటంటే మదర్ తెరీసాది భారతదేశం కాదు కదా, మదర్ తెరీసాది యుగోస్లేవియా అనేటువంటి ఒక కంట్రీ కదా. మరి మదర్ తెరీసా అనేది ఏ విధంగా భారతదేశంలో శాంతి బహుమతి అనేది పొందినటువంటి మహిళ అవుతుందని అనొచ్చు. యాక్చువల్గా యుగోస్లేవియాకు చెందినటువంటి మహిళ అయినటువంటి మదర్ తెరీసా భారతదేశానికి అనేది వచ్చి భారతదేశంలో న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ అనేది పొందింది. అంటే సహజీకృతం ద్వారా ఒక పౌరసత్వాన్ని పొందడం జరిగింది. ఎప్పుడైతే మదర్ తెరీసా భారతదేశం యొక్క పౌరసత్వం పొందిందో అలా భారతదేశం యొక్క పౌరసత్వంగా ఉండి మదర్ తెరీసా భారతదేశం యొక్క మహిళగా పేరుగంచింది. తర్వాత మనకి శాంతి బహుమతి అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ మదర్ తెరీసాది యుగోస్లేవియా అయిపోయినప్పుడు కూడా భారతదేశ పౌరసత్వం అనేది పొందినప్పటికీ భారతదేశ మహిళగానే గుర్తింపు అనేది రావటం అనేది జరుగుతుంది. కాబట్టి మదర్ తెరీసాని మనం భారతదేశ మొట్టమొదటి శాంతి బహుమతి పొందినటువంటి మహిళగా తీసుకోవడం అనేది జరుగుతుంది. విచ్ ఇండియా ఐటీ ఎక్స్పర్ట్ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ద పెంటియం ప్రాసెసర్? అంటే ఈ యొక్క పెంటియం ప్రాసెసర్ అనేసి ఎవరిని అనేది పిలవడం అనేది జరుగుతుందని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆప్షన్స్ అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వినోద్ ధామ్, ఆప్షన్ సెకండ్ చూసుకున్నట్లయితే బిశ్వమోహన్ పని, ఆప్షన్ 3 అజయ్ భట్, ఆప్షన్ 4 ఆనంద్ చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆనంద్ చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే వేర్ డిడ్ ద ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ఈజ్ ద బిగెన్? ఆప్షన్ 1 చైనా, ఆప్షన్ 2 శ్రీలంక, ఇండియా, నేపాల్. ఏషియన్ గేమ్స్ అనేది ఫస్ట్ ఎక్కడ ప్రారంభం కావటం అనేది జరిగాయి అని అడుగుతున్నారు. ప్రధానంగా ఎక్కడ ప్రారంభం కావడం జరిగిందంటే ఇండియాలో ప్రారంభం కావటం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద పయనీర్ ఆఫ్ ద కమ్యూనిజం ఇన్ ఇండియా వాజ్? అంటే పయనీర్ ఇక్కడ పదాన్ని అర్థం చేసుకోండి. పయనీర్ ఆఫ్ కమ్యూనిజం అంటే మొట్టమొదటిసారిగా ఏదైనా ఒక పనిని మొట్టమొదటిసారిగా ప్రారంభించేటువంటి వ్యక్తిని, అంటే అప్పటి వరకు ఆ పని అనేది లేకముందు మొట్టమొదటిసారిగా ఆ పనిని ఆ వర్క్ని స్టార్ట్ చేసే వ్యక్తిని ఏమంటారంటే పయనీర్ అని పిలవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకుందాం. ఎగ్జాంపుల్ హిస్టరీలో చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా భారతదేశంలో సోషల్ అవేకింగ్ అనేదాన్ని ఏదైతే ఆ సోషల్ అవేకింగ్ అనేదాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించింది వ్యక్తి ఎవరు? మనకి రాజా రామ్మోహన్ రాయ్ కదా. అదేనండి సామాజిక సాంస్కృతిక పునర్జీవన ఉద్యమ పిత అని అంటాం కదా రాజా రామ్మోహన్. అంటే అప్పటి వరకు భారతదేశంలో ఉండేటువంటి మూఢాచారాలు దురాచారాలు ఏవైతే ఉన్నాయో ఆ మూఢాచారాలు దురాచారాల మీద మొట్టమొదటిసారిగా పోరాడినటువంటి వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి. మరి ఈ రాజా రామ్మోహన్ రాయ్ వ్యక్తిని మొట్టమొదటిసారిగా పైనీర్ ఆఫ్ సోషల్ అవేకింగ్ అని పిలవడం జరుగుతుంది. అలా మొట్టమొదటిసారిగా ఏదైనా ఒక విషయం మీద పోరాడిన వ్యక్తికి ఈ పయనీర్ అనేటువంటి పదాన్ని మనం వాడచ్చు. కాబట్టి పయనీర్ ఆఫ్ కమ్యూనిజం ఇన్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే కమ్యూనిజానికి ఒక మూలకర్త లేదా కమ్యూనిజాన్ని స్టార్ట్ చేసినటువంటి పయనీర్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారంటే ఎంఎన్ రాయ్ అనేది, మానవేంద్రనాథ్ రాయ్ అనేది. భారత రాజ్యాంగ సలహాదారుడు కూడా ఎవరు మనకి ఎంఎన్ రాయ్. భారతదేశంలో రాజ్యాంగ పరిషత్తులో కమ్యూనిస్ట్ మెంబర్గా కూడా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరు? ఎంఎన్ రాయ్. కాబట్టి ఆయన్నే మనం ఇక్కడ ఏమంటామంటే పైనీర్ ఆఫ్ కమ్యూనిజం అని పిలవడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ద వింజార్ రేంజ్? ఒకసారి మళ్ళీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి వింజార్ రేంజ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ఈ ప్లేస్లోనే వింజార్ రేంజ్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఈ వింజార్ రేంజ్లో కల్లా అత్యంత ఎత్తైన శిఖరం ఏది అంటే మనకి కాలుమార్ పీక్ అనేది. అంటే ఇక్కడ ఉండేటువంటి ఎత్తైన శిఖరం ఏదంటే కాలుమార్ అని పీక్. అలా కాకుండా ఇక్కడ సమ్మర్ వెకెంట్ ప్లేస్ అని అడిగారు అనుకోండి, అంటే క్వశ్చన్లో హైయెస్ట్ పీక్ బదులు సమ్మర్ వెకెంట్ ప్లేస్ అని అడిగారు అనుకోండి, అప్పుడు పంచమారి అనేది ఆన్సర్ కావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇండియన్ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ లో ఈ హైయెస్ట్ పీక్ అనేది ఖచ్చితంగా మనకు అడిగేటువంటి క్వశ్చన్. ఇప్పుడు ఇటువైపు చూసుకున్నట్లయితే మీకు ఏ యొక్క హిల్స్ అనేవి ఉంటాయి? ఆరావళి హిల్స్ అనేవి ఉంటాయి. ఆరావళి హిల్స్లో కల్లా హైయెస్ట్ పీక్ ఏమని చెప్తాం మనం? ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇచ్చారు గురు శిఖర్ అనేది. కాబట్టి ఆరావళి హిల్స్లో హైయెస్ట్ పీక్ ఏదంటే అక్కడ 4th ఆప్షన్లో ఉండేటువంటి గురు శిఖర్ని ఆరావళిలో కల్లా హైయెస్ట్ పీక్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక హిమాలయస్ అనేవి ఉంటాయి, మీకు తెలిసిందే. హిమాలయస్ అనేవి చూసుకున్నట్లయితే మనకి హిమాలయస్లో హైయెస్ట్ పీక్ ఏదంటే ఎవరెస్ట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరెస్ట్ అనేది హిమాలయాలో కల్లా హైయెస్ట్ పీక్ అని చెప్పుకోవడం జరుగుతుంది. 8848 మీటర్స్ అనేది ఉంటాయి కదా, ఈ మధ్యన పెరిగింది 8850 కూడా అవడం అనేది జరిగింది.
అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ప్రధానంగా వెస్ట్రన్ ఘాట్స్ అనేవి ఉంటాయి, ఇటువైపు చూసుకున్నట్లయితే ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఉంటాయి. ఈ వెస్ట్రన్ ఘాట్స్లో కల్లా హైయెస్ట్ పీక్ ఏదంటే అనైముడి అని చెప్పుకుంటున్నా, ఈస్టర్న్ ఘాట్స్లో కల్లా హైయెస్ట్ పీక్ ఏదంటే జిందాగఢ అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ పీక్స్ అనేవి ఏవైతే ఉంటాయో వీటిని పూర్వాంచల్ మౌంటైన్స్ అంటారు కదా. మరి ఈ పూర్వాంచల్ మౌంటైన్స్లో కల్లా హైయెస్ట్ పీక్ ఏదంటే నాగాలాండ్లో ఉండేటువంటి సారామతి అనేటువంటి పీక్ అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్లో కల్లా హైయెస్ట్ పీక్ ఏదంటే సారామతి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి కదా, ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో కల్లా హైయెస్ట్ పీక్ ఏదంటే శాడిల్ పీక్ అనేది హైయెస్ట్ పీక్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇలా భారతదేశంలో హైయెస్ట్ పీక్స్ ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకోవాలి, అంటే ఎత్తైన శిఖరాలు అనేవి. ఇటు చూసుకున్నట్లయితే గురు శిఖర్ అనేది ఉంటుంది, ఇక్కడ చూసుకున్నట్లయితే కూలు మర అనే పీకు, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెస్టు, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సారామతి, ఇక్కడ చూసుకుంటే శాడిల్ పీక్, ఇక్కడ జిందాగఢ, ఇక్కడ అన్నమలై అనేటువంటి పీక్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఇలా జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక హైయెస్ట్ పీక్ వచ్చేటప్పుడు మిగతా కూడా మనం చూసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఆన్సర్ చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ద సిట్రిక్ యాసిడ్, అంటే సిట్రిక్ యాసిడ్ అంటే మీకు తెలిసిందే. ఈ సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండేది ఏంటి, ఈ కరోనా టైంలో ఎక్కువ ఫేమస్ కూడా అయింది సిట్రిక్ యాసిడ్ అనేది. అంటే రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో మన మానవుని శరీరంలో రోగ నిరోధక శక్తిని అనేది పెంచేది ఏంటంటే ఈ సిట్రిక్ యాసిడ్. మరి ఈ సిట్రిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఎందులో ఉంటుందంటే పుల్లని పదార్థాలు అనేవి ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ ఉసిరి అని, జామ అని, అదేవిధంగా చూసుకుంటే పుల్లని అంటే చింతకాయ అని, ఇటువంటి పుల్లని పదార్థాల్లో ఉండేది ఏంటంటే సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. మరి అటువంటి సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే లీమ్ అంటే నిమ్మలో అనేది ఉండడం అనేది జరుగుతుంది. నిమ్మకాయ అంటారు కదా, ఆ నిమ్మకాయలో లీమ్లో అనేది సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది మనకి. సిట్రిక్ యాసిడ్లో ప్రధానంగా ఉండే విటమిన్ ఏంటి మనకి, ప్రధానంగా సి విటమిన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఇండియన్ వాటర్ ఫాల్ యాజ్ 4 డిస్టింక్ట్ ఫాల్స్ ఈజ్ ద నేమ్లీ రాజా, రాణి, రాకెట్ అండ్ రోరర్ ఇన్ ఇట్. అంటే ప్రధానంగా దేని యొక్క బ్రిడ్జ్ అంటే జోగ్ అనేటువంటి ఒక జలపాతం ఉంటుంది. ఆ జోగ్ జలపాతానికి అనుబంధంగా ఉండేటువంటి మరికొన్ని వాటర్ ఫాల్స్ ఏంటి అంటే మనకి రాజా, రాణి. అటువంటి జోగ్ జలపాతంలోకి అనుబంధంగా ఉంటే ఈ జోగ్ జలపాతం మన భారతదేశంలో ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉండడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద క్రియేటెడ్ ద ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అంటే యాక్చువల్గా మనకి మొట్టమొదటిసారిగా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది రావటం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ని మొట్టమొదటిసారిగా మనకి ఏంటంటే బెంగాల్ గవర్నర్ అని పిలవడం అనేది జరుగుతుంది. అలా మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ మనకి ఎవరు అంటే వారన్ హేస్టింగ్ అనేటువంటి పర్సన్ రావడం జరుగుతుంది. అలా 1773 ద్వారా వచ్చినటువంటి బెంగాల్ గవర్నర్ అనేది మనకి 1833 యాక్ట్ ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేసి అంటారండి. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే మనకి విలియం బెంటిక్ అనేటువంటి వ్యక్తి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. మళ్ళీ ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వైస్రాయ్గా ఎప్పుడు మారుతారంటే మనకి 1861 అంటే 1858 నుండి వైస్రాయ్ పదం అనేది ఇండియాలోకి రావడం జరుగుతుంది. అలా మొట్టమొదటిసారి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కాని. కానీ ఇక్కడ అడిగాడు క్రియేటెడ్ ద ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే బెంగాల్ గవర్నర్ నుండి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు పేరు మార్చడం జరిగిందంటే చార్టర్ యాక్ట్ 1833 ద్వారా అనేది పేరు మార్చడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ విన్ విచ్ స్టేట్ డిడ్ భారతనాట్యం ఆర్గనైటెడ్ అంటే భారతీయ నాట్యము అనేది అంటే ఈ భరతనాట్యము అని మనం అంటాం కదా, ఈ భరతనాట్యము అనేది ప్రధానంగా ఏ స్టేట్కి సంబంధించింది అని అడిగారు. మనకి మీకు తెలిసిందే కూచిపూడి అనేది చూసుకున్నట్లయితే ఈ కూచిపూడి అనేది భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందింది అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందింది. అదేవిధంగా మోహిని అట్టం అనేది ఏదైతే ఉందో ఈ మోహిని అట్టం అనేది కేరళకు చెందింది. అదేవిధంగా కథాకళి ఇలాంటివి కూడా మనకి ప్రధానంగా కొన్ని రాష్ట్రాలకు చెందింది. కానీ ఇక్కడ ఏంటి భరతనాట్యము అనేది ఏ ఒక్క స్టేట్కి చెందింది అంటే మనకి తమిళనాడు స్టేట్కి అనేది చెందిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ద బ్యాటిల్ ఆఫ్ కన్హా వాజ్
ఫౌటెడ్ బిట్వీన్ అంటే ఈ బ్యాటిల్ ఆఫ్ కనహా బ్యాటిల్ అనేది ప్రధానంగా ఈ బ్యాటిల్ ఆఫ్ కనహా అనేది బాబర్ అనేది మనకు ఉంటాడు కదా. బేసిక్గా బాబర్ అనేది భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి కాదండి. ఎక్కడో ఇరాన్ ఇరాక్లో ఉండేటువంటి బాబర్ అనేది ఈ యొక్క బాబర్ తమ సామ్రాజ్యాన్ని అనేది అంటే ప్రజెంట్ ఒక సింతోర్ అనేటువంటి కోట మీదకి దాడి చేయడం వల్ల తమ యొక్క సామ్రాజ్యాన్ని మొత్తాన్ని పోగొట్టుకొని ఆఫ్ఘనిస్తాన్ రావటం అనేది జరుగుతుంది. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఒక మహిళ ప్రకారంగా భారతదేశం చాలా గొప్పదని వినడం జరుగుతుంది. అలా భారతదేశానికి వచ్చి ఈ బాబరు మొఘల్ సామ్రాజ్యాన్ని 1526లోనే స్థాపిస్తాడు. ఇలా బాబర్ అనేది తమ సామ్రాజ్య స్థాపనలో భాగంగా భారతదేశంలో కొంతమంది వ్యక్తులతో అనేది కొన్ని యుద్ధాలు అనేవి చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఏంటంటే కనహా అనేటువంటి వార్ అనేది ఇంపార్టెంట్. ఇది ఎవరెవరికి జరిగిందంటే రాణా సంగ్రామ్ సింగ్ను బాబర్కి మధ్య జరిగేటువంటి వార్ ఏంటంటే కనహా వార్ అనేది జరిగింది. ఇక మోస్ట్ చూసుకున్నట్లయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద పోస్ట్ మౌస్లీ అవార్డెడ్ ద భారత్ రత్న ఇన్ 2019. చూడండి ఇక్కడ పోస్ట్ మౌస్లీ అన్నారు అంటే మరణం తర్వాత అని అర్థం వస్తుంది. 2019లో మరణించిన తర్వాత భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి ఎవరు అని అడిగారు మనకి. నానాజీ దేశ్ముఖ్, ప్రణబ్ ముఖర్జీ, అశోక్ లక్ష్మణ్ రావు, అదేవిధంగా బల్వంత్ మోరేశ్వరరావు అనేసి అన్నారు. ప్రధానంగా ఎవరికంటే ఈ యొక్క నానాజీ దేశ్ముఖ్ అనేది చనిపోయిన తర్వాత భారతరత్న అనేది రావటం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే విచ్ ఫాలోయింగ్ ఆఫ్ ద ఎలిమెంట్ యాజ్ ద హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అనేది హైయెస్ట్గా ఎందులో ఉంటుందంటే మనకి అని అడిగాడు. అయోడిన్, అదేవిధంగా క్లోరిన్, బ్రోమిన్, అదేవిధంగా ఫ్లోరిన్ అనే దాంట్లో ఎక్కువగా మనకి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఉండడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఇన్ 1990 విచ్ స్పోర్ట్స్ వాజ్ ద ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఏషియన్ గేమ్స్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే ఆసియా యొక్క గేమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఏషియన్ గేమ్స్ లేదా ఆసియా గేమ్స్లో 1990లో ఒక గేమ్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఆ గేమ్ పేరు ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ మనకి. ఆప్షన్ 1 పవర్ లిఫ్టింగ్, కబడ్డీ, అదేవిధంగా తిరాథాన్, అదేవిధంగా స్నూకర్. ప్రధానంగా ఏంటంటే కబడ్డీ అనేటువంటి గేమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది 1990 ఏషియన్ గేమ్స్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆక్యూర్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఈజ్ ద విటమిన్ కే. అంటే విటమిన్ కే లోపం వల్ల వచ్చేది ఏంటి? ప్రీవియస్లో మనం చూసాం విటమిన్ ఏ లోపం వల్ల వచ్చేది ఏంటంటే రేచీకటి అని మాట్లాడుకున్నాం. ప్రధానంగా విటమిన్ల గురించి మనం చెప్పుకున్నాం. ADEK అనేసి చెప్పుకోవడం అనేది జరిగింది. ప్రధాన ఇంగ్రీడియంట్ ఈ యొక్క డెఫిషియన్సీ ఆఫ్ ద విటమిన్ కే వల్ల కలిగేది ఏంటి అని అడిగాడు మనకి. ఫెయిల్యూర్ ఆఫ్ ద క్లోటింగ్ ఆఫ్ ఎ బ్లడ్ అంటే మన యొక్క మానవ శరీరంలో రక్తము అంటే ఏదైనా దెబ్బ తగిలేటప్పుడు రక్తము అనేది ఉంటుంది. రక్తము కారి గడ్డ కట్టడం జరుగుతుంది. అలా రక్తము గడ్డ కట్టడానికి దోహదపడే విటమిన్ ఏంటి అంటే మనకి విటమిన్ కే అనేది రక్తము గడ్డ కట్టడానికి అనేది ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఇన్ విచ్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ డస్ నాట్ పంచాయతీరాజ్ సిస్టమ్ నాట్ ఎగ్జిస్ట్. అంటే పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది భారతదేశంలో ఏ యూనియన్ టెరిటరీలో అనేది లేదు అని అడుగుతున్నారు మనకి ఇక్కడ. ఆప్షన్ 1 డామన్ డ్యూ, ఆప్షన్ 2 దాద్రానగర్ హవేలీ, ఆప్షన్ 4 అనేది ఢిల్లీ, ఆప్షన్ 4 చండీగఢ్. ప్రధానంగా పంచాయతీరాజ్ సిస్టమ్ ఎందులో ఏ యొక్క యూనియన్ టెరిటరీలో మనకు లేదంటే ఢిల్లీ అనేటువంటి యూనియన్ టెరిటరీలో లేదు. ఎందుకంటే మనకి యాక్చువల్గా పంచాయతీరాజ్ చట్టాల్లో 243A నుండి 243O వరకు అనేది చెప్తుంది. పంచాయతీరాజ్ 11th షెడ్యూల్లో ఉంటుంది. 29 విధులు అనేవి దీని గురించి అనేవి ఉంటాయి బేసిక్గా. అయితే 243M ఏం చెప్తుందంటే కొన్ని ప్రాంతాల్లో పంచాయతీ చట్టము లేదా పంచాయతీ రాజ్ అనేది వర్తించదు 243 సబ్ క్లాస్ M ప్రకారంగా. కాబట్టి అలా వర్తించిన ప్రాంతమే ఏదంటే ఢిల్లీ అనేటువంటి ప్రాంతం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఈ యొక్క హైకోర్టు యొక్క ఫస్ట్ సెషన్ యొక్క కీ అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇది కీ అంటున్నామండి, ఎక్స్ప్లెనేషన్ నాట్ ఎక్స్ప్లెనేషన్ కీ. కాబట్టి ఈ కీ అనేది మనకి ఫస్ట్ టెస్ట్ యొక్క కీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇది మనకి.